sponsored by Jyotishmati Group of Institutions, Nustulapur, Karimnagar. College codes JMTS, JMIP. నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న వర్షం, ఓసీపీలో నిలిచిన నీరు, బొగ్గు ఉత్పత్తికి అంతరాయం. అన్ని వర్గాల అభివృద్ధి లక్ష్యం, కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే. విద్యా సంస్థల్లో బోనాల వేడుకలు, అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు. అర్ధంతరంగా నిలిచిన ఇందిరమ్మ ఇండ్లు, చొరవ చూపాలని ప్రభుత్వానికి వేడుకోలు. ఇక వార్తల వివరాలు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. గ్రామాల్లోని వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు ప్రాంతాల్లో కల్వర్టులు దెబ్బతిన్నాయి. కాగా వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు పర్యటించారు. అప్రమత్తంగా ఉండాలని లోతట్టు ప్రాంతాల ప్రజలకు సూచించారు. 2-3 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని శాంతినగర్ ఇరిగేషన్ కెనాల్పై నిర్మించిన ఇల్లు కూలిపోయింది. బాధితులను మున్సిపల్ కార్యాలయంలోని పునరావాస కేంద్రానికి తరలించాలని, వారికి భోజన సదుపాయం, ఇతరత్ర వసతులు కల్పించాలని మేనేజర్ శివప్రసాద్ను కమిషనర్ ఆదేశించారు. అనంతరం రంగంపల్లి రాజీవ్ రహదారి వద్ద దెబ్బతిన్న కల్వర్టును పరిశీలించారు. దెబ్బతిన్న పైపులను తొలగించి రాకపోకలకు అంతరాయం లేకుండా చూడాలని ఏఈని ఆదేశించారు. రానున్న 2 రోజులు అతి భారీ వర్షాలు ఉన్నందున పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శిథిలావస్థలో ఉన్న ఇండ్లలో ప్రజలు ఉండకూడదని, అత్యవసర సేవల కోసం హెల్ప్ లైన్ నెంబర్ 6303127484కి ఫోన్ చేయాలని కోరారు. ఆయన వెంట ఏఈ సతీష్, జూనియర్ అసిస్టెంట్ రమాకాంత్, టౌన్ ప్లానింగ్, మున్సిపల్ సిబ్బంది ఉన్నారు. ఈరోజు పెద్దపల్లి పురపాలక సంఘ పరిధిలో గత 3 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు మన దెబ్బతిన్నటువంటి ఈ యొక్క రంగంపల్లి మన కల్వర్టును పరిశీలించడం జరిగింది. రంగంపల్లి కల్వర్టు చిన్నగా ఉండడం వల్ల నీరు రోడ్లపైకి ఎక్కి మన కరీంనగర్ నుంచి పెద్దపల్లికి, పెద్దపల్లి నుంచి కరీంనగర్కు వెళ్లే వాహనదారులకు ఇబ్బందులు అవుతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఆ పైపులు తీసేసి వాటర్ పైన నిలవకుండా ఏ గారు ఇప్పుడే కాంట్రాక్టర్ని పిలిపించి ఆ పైపులు కూడా తీయించడం జరుగుతుంది. అదేవిధంగా గత 3 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు ఈరోజు శాంతినగర్ మన ఇరిగేషన్ కెనాల్ మీద నిర్మించుకున్నటువంటి ఇల్లు కూలిపోవడం జరిగింది. దాన్ని కూడా పరిశీలించడం జరిగింది. ఆ ఇంటి వాళ్ళకు కూడా పురపాలక సంఘం తరఫున చైర్మన్ గారి అదేవిధంగా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఇమీడియట్గా వాళ్ళకు ఫుడ్ కూడా పంపించడం జరిగింది. అదేవిధంగా ప్రజలందరూ కూడా ఎలాంటి అత్యవసర ఉన్నప్పటికీ ఉంటే మా మున్సిపల్ నెంబర్ అయినటువంటి 6303127484 6303127484 నెంబర్కి మీరు కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే మా సిబ్బంది ఇమీడియట్గా వస్తారు. అదేవిధంగా మున్సిపల్ తరఫున కూడా 2 టీఆర్ఎఫ్ టీంలు అంటే ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీంలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాటర్ ఎలాంటి స్టాగ్నేటెడ్ అయినా వాటిని తొలగించడానికి ప్రజలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో 2 రోజులుగా కురుస్తున్న వర్షానికి వరద నీరు రోడ్డుపైకి చేరింది. దీంతో మున్సిపల్ చైర్పర్సన్ గాజుల లక్ష్మీ రాజమల్లు హుటాహుటిన అక్కడకు చేరుకుని వర్షపు నీరును దారి మళ్లించారు. మున్సిపల్ పరిధిలోని సుభాష్ నగర్లోని రోడ్లు జలమయం కావడంతో జేసీబీ సహాయంతో రోడ్డుపై ఉన్న వర్షపు నీరును పక్కకు దారి మళ్లించారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. ఆమె వెంట మున్సిపల్ కమిషనర్ కట్ల వేణుమాధవ్, సిబ్బంది ఉన్నారు.
వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ కమిషనర్ అయాజ్ ప్రజలకు సూచించారు. వర్షాలు మరో 2-3 రోజులు కొనసాగనున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంత రైతులు తగు జాగ్రత్తలు పాటించాలన్నారు. నీటి ప్రవాహాన్ని దృష్టిలో పెట్టుకుని పశువుల కాపర్లు ఆయా ప్రాంతాల్లో సంచరించాలన్నారు. శిథిలావస్థలో ఉన్న ఇండ్లు ఖాళీ చేయాలని, కరెంటు స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించారు. మన యొక్క పట్టణంలో అన్ని క్లీన్ చేయడం జరిగింది. ఈ బుషెస్ కూడా రిమూవ్ చేయడం జరిగింది. కానీ ఏదైతే కొన్ని ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయో దాని యజమాని యొక్క అడ్రస్ పూర్తిగా మనకు అందుబాటులేదు. ముఖ్యంగా చట్టం ప్రకారం ఓపెన్ ప్లాట్స్లో వాళ్ళ యొక్క యజమానులు దాన్ని క్లీన్గా చేసుకుని దాని యొక్క పక్కనుండే గృహాల వారికి ఎటువంటి ఇబ్బంది కాకుండా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఎవరికైనా ఓపెన్ ప్లాట్స్ మన ఇంటి పక్కన ఉంటే ఒకవేళ వాళ్ళ అడ్రస్ తెలుసుంటే దయచేసి ఫోన్ కాల్ చేసి మాకు చెప్పండి. ఇప్పటికే మనం నోటీసు కూడా తయారు చేసినాం, వాటిని కూడా జారీ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మన యొక్క జమ్మికుంట ప్రాంతంలో ఎప్పుడు వర్షం వచ్చినా మొదటగా ఎఫెక్ట్ అయ్యేది మన యొక్క హౌసింగ్ బోర్డ్ ప్రాంతం. దాంట్లో ఒక స్టామ్ వాటర్ డ్రైన్ కొరకు ఇంతకుముందే ఎస్టిమేషన్స్ ఇవ్వడం జరిగింది. కానీ ఈ యొక్క అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ లేకపోవడం వల్ల దాని యొక్క నిర్మాణం పూర్తి కాలేదు. దానికి రివైజ్ ఎస్టిమేషన్ చేసి రాబోయే రోజుల్లో ప్రభుత్వం విడుదల చేసే నిధులతో ఒకవేళ శాశ్వతంగా యొక్క స్టామ్ వాటర్ డ్రైన్ నిర్మాణం చేస్తే. జగిత్యాల జిల్లాలోని ధర్మపురి గోదావరి నదిలో నీటి ప్రవాహం స్వల్పంగా పెరిగింది. మొన్నటిదాకా రాళ్లతో దర్శనమిచ్చిన గోదావరి ఇప్పుడు ఒక స్థాయి నీటితో ప్రవహిస్తోంది. గత 3 రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు వరద నీరు గోదావరి నదికి పోటెత్తింది. వాగులు, వంకల ద్వారా పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఏకదాటిగా వర్షం కురుస్తుంది. వర్షం నీటి కారణంగా 4 ఓసీపీల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో కోల్బెల్ట్ ప్రాంతంలోని పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. ఉపరితల ప్రాంతమంతా బురదమయం కావడంతో భారీ యంత్రాలు కదలలేని పరిస్థితి నెలకొంది. వర్షం పూర్తిగా తగ్గితేనే ఉత్పత్తి ప్రారంభించే అవకాశం ఉందని అధికారులు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు. సుల్తానాబాద్లోని ఓ ఫంక్షన్ హాల్లో కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరై 66 మంది లబ్ధిదారులకు 66,888 రూపాయల విలువగల చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏకకాలం 2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికే దక్కిందన్నారు. అభివృద్ధిని చూడలేకనే ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ గంగయ్య, తహసీల్దార్ మధుసూదన్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ గాజుల లక్ష్మీ రాజమల్లు, వైస్ చైర్మన్ బిరుదు మమతా కృష్ణ, సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, మున్సిపల్ వార్డు కౌన్సిలర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం వచ్చాక ప్రారంభించింది. వాళ్ళ బాధ ఏంటంటే ఆయనే ముఖ్యమంత్రి రాజీనామా అయిన రుణమాఫీ చేయకపోతాను. మరి వాళ్ళు రాజీనామా చేస్తావా? ఎమ్మెల్యే పదవి, నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా సిద్ధంగా. ఇవాళ ఈ ప్రభుత్వ చిత్తశుద్ధి, కాంగ్రెస్ ప్రభుత్వ చిత్తశుద్ధి, రేవంత్ రెడ్డి గారి కఠోరమైనటువంటి దీక్షతోని, దక్షతతోని, కంప్లిమెంట్తోని రైతులకు మాట ఇచ్చి మరమ దింపకుండా ఇవాళ రైతులు రుణమాఫీ ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం. మీ వెన్నంటి ఉండి పనిచేసే బాధ్యత మేము మీకు పాలకులను తప్ప మేము రాజకీయ స్థానం మా ఓటు చేసుకెళ్ళిపోయాం.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ఘనంగా బోనాల వేడుకలు నిర్వహించారు. విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు ధరించి నెత్తిన బోనంతో ర్యాలీగా తరలి వెళ్లి పోచమ్మకు బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ సన్నిధి వెంకటకృష్ణ బోనాల విశిష్టతను తెలియజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు ధరించి అమ్మవారికి బోనాలు సమర్పించారు. జానపద సంగీతం, సాంప్రదాయ వంటకాల సువాసనలతో పండుగ వాతావరణం నెలకొందని ప్రిన్సిపల్ కళ్యాణ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. టాలెంట్ స్కూల్లో బోనాలు పండుగ జరుపుకుంటున్నాము. బోనాలు హిందువుల పండుగ. ఈ పండుగ ముఖ్యంగా తెలంగాణలో జరుపుకుంటాము. బోనాలు పండుగలో మహంకాళిని మరియు గ్రామ దేవతలకు పూజలు చేస్తాము. ఈరోజు మా పాఠశాలలో బోనాల పండుగ వేడుకలు ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాము. బోనాలు మహంకాళి దేవిని పూజించే హిందూ పండుగ. బోనాలు సాధారణంగా ఆషాఢ మాసంలో జరుపుకుంటాము. బోనాలు 18వ శతాబ్దంలో ప్రారంభమైందని నమ్ముతారు. తెలంగాణ ప్రాంతాలలో జరిగే జానపద పండుగల్లో బోనాల పండుగ ఒకటి. మన హైదరాబాద్ చరిత్రలో 1969లో పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో శానిటేషన్ సిబ్బందితో మున్సిపల్ చైర్పర్సన్ దాసరి మమతారెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె కార్మికులకు పలు సూచనలు చేశారు. వర్షాకాలం దృష్ట్యా కార్మికులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ విధులు నిర్వహించాలని సూచించారు. రెయిన్ కోట్, గ్లౌజులు, బూట్లు తప్పనిసరిగా ధరించాలన్నారు. అనంతరం జెండా మస్జిద్ మినీ ట్యాంక్ బండ్ వద్ద శానిటేషన్ పనులను ఆమె పరిశీలించారు. ఈ కార్యక్రమంలో 14వ వార్డు కౌన్సిలర్ షాహిద్ సాబిర్ ఖాన్, శానిటరీ ఇన్స్పెక్టర్ రాజు సిబ్బంది పాల్గొన్నారు. పదేళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల్లో ఆశలు చిగురించాయి. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇండ్ల కోసం స్థలాలు నిర్మాణం కోసం ఆర్థిక సాయం అందజేసింది. ఈ క్రమంలో బిల్లులు వచ్చిన వారి ఇండ్లు పూర్తి కాగా రాని వారి నిర్మాణాలు సగంలో ఆగిపోయాయి. ఆ తర్వాత ప్రభుత్వం మారిపోవడం, అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఆ పనులు కాస్త అటకెక్కాయి. ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ చూపితే తమ ఇండ్లు పూర్తవుతాయని లబ్ధిదారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ఆటో నగర్ ప్రాంతంలో పేదలకు 2006లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇండ్ల స్థలాలను కేటాయించింది. ఇండ్ల నిర్మాణం కోసం విడతల వారీగా సాయం చేసింది. అందిన సాయం వరకు కొందరు పైకప్పు వరకు, మరికొందరు బేస్మెంట్ వరకు, ఇంకా కొందరు ఇంటి నిర్మాణం పూర్తి చేసుకున్నారు. ఆ కాలనీకి ఇందిరమ్మ కాలనీ అని నామకరణం కూడా చేశారు. ఇంతలోనే ప్రభుత్వం మారడంతో బిల్లులు రాక ఇండ్ల నిర్మాణం అర్ధాంతరంగా ఆగిపోయింది. తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో ఇంటి నిర్మాణం పూర్తి చేసేందుకు డబ్బులు లేక, ప్రభుత్వం ఆదుకునే పరిస్థితి లేక లబ్ధిదారులు ఎక్కడి పనులు అక్కడ వదిలేశారు. బీఆర్ఎస్ పాలనలో డబుల్ బెడ్రూమ్ పథకం పేరిట నిర్మాణాలు చేసినప్పటికీ ఎక్కడా పూర్తి చేసిన దాఖలాలు లేవు. సుమారు 10 ఏళ్ల పాటు ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలు అలాగే ఉండడంతో చుట్టూ పిచ్చి చెట్లు పెరిగి అసలు ఎవరి ఇల్లు ఏదో గుర్తుపట్టలేని విధంగా మారిపోయాయి. ఏండ్ల తరబడి ఇండ్లను పట్టించుకునేవారు లేకపోవడంతో ఇండ్ల తలుపులు, కిటికీలతో పాటు నిర్మాణానికి ఉపయోగించే కంకర, సిమెంటు, ముడిసరుకు దొంగల పాలైంది. చెట్లు పెరిగి చిట్టడవిలా మారడంతో అటువైపు వెళ్లాలంటేనే జంకుతున్నారు జనం. పోయిన ప్రభుత్వం మాకు ఎలాంటి స్పందన లేదు, మాకు ఎలాంటి పనులు కూడా చేయలేదు. మరి కనీసం ఇందిరమ్మ రాజ్యంలో అప్పుడు ఇచ్చినప్పుడు ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యం వచ్చింది కాబట్టి ఈ పథకంలోనే మాకు మేలు జరుగుతుందని మేము కోరుకుంటున్నాము.
మరి అలాగే ఇక్కడ కొంతమంది మట్టిని కూడా తోడుకొని పోతున్నారు. మరి అది ఎవరు తోడుకొని పోతున్నారో మాకు తెలియదు. అలాగే మున్సిపాలిటీ కూడా మరి డంపింగ్ యార్డ్ ఉండగా కూడా మరి మేము కట్టుకున్న ఇళ్లలో కూడా చెత్త తీసుకొచ్చి పోస్తుంది. కావున దయచేసి మున్సిపాలిటీ వాళ్ళు కూడా అధికారులు కూడా స్పందించి మాకు సౌలతు, కరెంటు సౌలతు, వాటర్ సౌలతు దయచేసి ఇవ్వగలరని మేము వేడుకుంటున్నాం. కంకర కూడా తీసుకొని పోయినారు, బండ కూడా తీసుకొని పోయినారు, బీస్మెంట్ కట్టుకున్న బీస్మెంట్ కూడా తీసుకొని పోయినారు. దయచేసి మాకు సెక్యూరిటీ కలిగించండి, మాకు ఇక్కడ ఉండడానికి కావాల్సిన అవసరాలన్నీ కల్పించాలని మేము ఈ గవర్నమెంట్ను వేడుకుంటున్నాం. మాకు ఇందిరమ్మ ఇండ్లు అని అప్పుడు ఇచ్చిర్రు, ఫస్ట్నే ఇచ్చిర్రు మాకు మొదగాలు. మీరు కట్టుకోవాలంటే మేము కట్టుకున్నప్పుడు అప్పు సప్పు చేసి కూలి చేసి కట్టుకొని మేము నీళ్లు తెచ్చి కొనుక్కొచ్చుకొని పోసుకొని అవస్థ పడకుండా కట్టుకుంటే మాకు ఇప్పుడు మళ్ళీ తెచ్చి మాకు చెత్త అంతా మున్సిపాలిటీది అంతా తెచ్చిడే పోతారు మా ఇండ్ల కాడ. మేమేం చేయాలి? ఏకదంట్లో కరెంటు లేదు, నీళ్లు లేవు, మేము ఎట్లా ఉండాలి? మేము ఏ పైసలు ఎక్కడ తెచ్చి కట్టాలి? కట్టుకొని అప్పుడు సగం పడ బీక్కపోయారు మా ఇండ్లు. 3 లక్షలు 4 లక్షల దాకా వచ్చింది మాకు ఖర్చు. మేము నీళ్లు కొనుక్కొచ్చుకొని కట్టుకున్నాం. అప్పుడు నీళ్ళ సౌకర్యం కావాలి, కరెంటు కావాలి, రోడ్డు కావాలి, చెత్త తీయాలి. ఆ చెత్త మొత్తం లేకుంటే తీసేయాలి. మాకు నెలకు 5,000 అవుతుంది ఇల్లు కిరాయి. ఇదే అదునుగా భావించిన మున్సిపల్ సిబ్బంది జమ్మికుంట మున్సిపల్ పరిధిలో సేకరించిన చెత్త మొత్తాన్ని ఇందిరమ్మ కాలనీలో అర్ధంతరంగా ఆగిపోయిన ఇండ్ల మధ్య డంపింగ్ చేస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే రేపటి రోజున ఈ ప్రాంతం డంపింగ్ యార్డుగా మారే ప్రమాదం ఉందని లబ్ధిదారులు వాపోతున్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు అప్పటి ప్రభుత్వం అందించిన అరకొర సహాయం సరిపోక అప్పు చేసి మరీ ఇండ్లు కట్టుకున్నామని, కరెంటు, వాటర్, ఇతర వసతులు లేకపోవడంతో వేలకు వేలు డబ్బులు చెల్లిస్తూ అద్దె ఇండ్లల్లో ఉంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటి నుంచో కట్టుకొని కొన్ని తుమ్మ చెట్ల మీద మేము పరదలు కప్పుకొని మేము ఆ నీడ వండుకుంటూ మేము ఇండ్లు కట్టుకుంటే కథ అక్కడికే ఆ డంపింగ్ యార్డ్ పట్టుకొచ్చి పోసుడు అయిపోతా ఉన్నది. పట్ట 2006. అప్పటి నుంచి మేము గత 9 సంవత్సరాలు ఇక్కడే ఉన్నా నేను. ఆ డాబర్ మ్యాన్ కుక్కలు, ఆ ఊరు కుక్కలు అన్నాక మా ఇంటి దగ్గరకు వచ్చి ఉంటే వాటి ధైర్యానికన్నా మేము ఇక్కడ ఉన్నాం. కాకపోతే ఇప్పుడు మొత్తం డంపింగ్ యార్డ్ పట్టుకొచ్చి ఇక్కడ పోస్తా ఉన్నారు. ఇంటి ముందర 2 వేప చెట్లు పెట్టుకుంటే అవి చచ్చిపోయినాయి. నా ఇల్లు మొత్తం మసి పట్టిపోయింది. ఫ్లాట్లల్లా ఎవరు ఉండట్లేదు, ఎందుకంటే కరెంట్ లేదు, మనకు వాటర్ లేదు, ఏది లేదు. దాని విషయంగా ఏ సౌలత్ లేదు, మేము ఉండలేకపోతున్నాం. కిరాయిలు కట్టలేక అవస్థ పాలవుతున్నాం. బెడ్ పోసి పిల్లర్ పోసి కడితే ఇప్పుడు మొత్తం బేస్మెంట్ లేదు, పిల్లర్స్ లేవు, ఏం లేవు అక్కడ. మేము దీని గురించి కరీంనగర్ కలెక్టర్లకు పోయి కూడా కంప్లైంట్ ఇచ్చినాము. అక్కడ అది ఎవరు తీసిరో మీరు తెలుసుకోండి అంటే మేము ఇక్కడ ఎంఆర్ఓ దగ్గరికి కూడా వెళ్తే ఎంఆర్ఓ మేడం మాకు తెలుసా మీ ప్లాట్ల గురించి మాకేం అవసరం అని అన్నది. పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళాము, వాళ్ళు కూడా ఎవరు తీసారో మాకేం తెలుసు అన్నారు. అది మొత్తం సాఫ్ చేసి పెట్టిర్రు. అది మొత్తం కాదు, అక్కడ ఇప్పుడు డంపింగ్ హాల్ చెత్త అంతా ఉంది, అందులో మొత్తం కనబడకుండా మొత్తం సాఫ్ చేశారు. 4 ఫ్లాట్లు మాయి, 2 ఉన్నాయి, 2 తీసేశారు, మొత్తం తీసేశారు. అలా సుమారు 10 ఏళ్ల తర్వాత మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో లబ్ధిదారుల్లో ఆశలు చిగురించాయి. గతంలో సగంలో వదిలేసిన నిర్మాణాలను పూర్తి చేస్తే ఎంతో మంది పేదలకు మేలు జరుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పెండింగ్లో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పూర్తి చేసే దిశగా చర్యలు చేపట్టాలని లబ్ధిదారులు కోరుతున్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్ విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP. బ్యాక్ టు న్యూస్.
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని గాయత్రి జూనియర్ కాలేజీలో యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా సిఐ ఆర్ కృష్ణ హాజరై విద్యార్థులకు పలు సూచనలు చేశారు. విద్యార్థులు వ్యసనాలకు బానిసై భవిష్యత్తును అంధకారం చేసుకోవద్దని సూచించారు. విద్యార్థులు జీవితానికి లక్ష్యాన్ని నిర్దేశించుకొని దాని సాధనకు నిరంతరం శ్రమించాలన్నారు. ఈ కార్యక్రమంలో డబ్ల్యూఓ రఫూఫ్ ఖాన్, రూరల్ ఎస్ఐ మల్లేష్, కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. పిల్లలు మీరు ఇప్పుడు చిన్నపిల్లలు, తర్వాత మీకు ఇంకా చెప్తున్నాము, ఏదైనా గొడవలో కానీ డ్రగ్స్ తీసుకోవడం వల్ల కానీ ఎనీ ఎలక్షన్స్లో మనం ఏం చేస్తే ఎలక్షన్స్లో గొడవ జరుగుతాయి, ఆ గొడవలో కానీ మనం ఇన్వాల్వ్ అయితే మీరు చదువుకున్న చదువుకి అర్థం ఉండదు. గ్రూప్స్ 1 కానీ గ్రూప్ 2 కానీ సివిల్స్ కానీ మీకు చాలా ఇంకా మంచి హోప్స్తో ఉంటారు. మంచి జగిత్యాల జిల్లా ధర్మపురి క్షేత్రాన్ని మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దర్శించుకున్నారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి సతీ సమేతంగా ప్రత్యేక పూజలు చేశారు. ఈవో శ్రీనివాస్, ఇంద్రకరణ్ దంపతులను శేషవస్త్రంతో సత్కరించి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ లక్ష్మీ నరసింహస్వామి తమ ఇలవేల్పు అని స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. పాడి పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని స్వామివారిని వేడుకున్నట్టు చెప్పారు. వారి వెంట ఆలయ అర్చకులు, సిబ్బంది ఉన్నారు. లక్ష్మీ నరసింహస్వామి యొక్క మా ఇంటి ఇలవేల్పు దర్శనం కొరకు రావడం జరిగింది. వర్షం బాగా కురుస్తున్న ఇలవేల్పు లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకున్నాము. దాదాపు నేర్పుతాను సంవత్సరం కంటే ఎక్కువైపోయింది. నేను కూడా ఈ ఆలయం ఇంకా బాగా అభివృద్ధి రావాలని చెప్పి నేను ఆకాంక్షిస్తూ ఉన్నాను. కొన్ని పనులు అప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్లో జరగక మిగిలిపోయినటువంటి కొన్ని కార్యక్రమం మిగిలింది. అది ల్యాండ్ ఎక్విజిషన్ పూర్తయితే ఈ దేవాలయం కూడా రహదారి చుట్టుపక్కల, దేవాలయం చుట్టుపక్కలంతా కూడా క్లియరెన్స్ అయితే భక్తులకు వచ్చి మరి ఉండడానికి కానీ రాకపోకలకు కానీ ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు. మంచి పుణ్యక్షేత్రము. ఈ ఆలయము ఇంకా బాగా ప్రసిద్ధి చెందినటువంటి ఆలయం కాబట్టి ఇంకా భక్తుల సౌకర్యాలు మెరుగుపరచడానికి కూడా ప్రభుత్వము అన్ని రకాలుగా కృషి చేస్తారని చెప్పి నేను వర్షాలు సకాలంలో పడి అందరికి పంటలు బాగా పండాలా, ఆరోగ్యంగా ఉండాలని చెప్పి స్వామి గారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో శాకాంబరి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా లలితా సహస్రనామ పారాయణం, భజనల అనంతరం గోరింటాకు ఉత్సవాన్ని జరుపుకున్నారు. సత్యసాయి సేవా సమితి మహిళా విభాగ్ ఆధ్వర్యంలో పలు సేవా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించినట్టు కన్వీనర్ గన్ను సతీష్ కుమార్ తెలిపారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని వేడుకున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో మహిళా విభాగం సభ్యులు, సేవా సమితి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా బేగంపేట గ్రామ కంచెర చెరువు ప్రాంతంలో గుడుంబా తయారీ కేంద్రంపై పోలీసులు దాడి చేశారు. దాడిలో సుమారు 1000 లీటర్ల బెల్లం పానకాన్ని గుర్తించి ధ్వంసం చేశారు. సుమారు 18 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకోగా నిందితులు పరారైనట్టు పోలీసులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న గుడుంబాను తదుపరి విచారణ నిమిత్తం రామగిరి పోలీసులకు అప్పగించినట్టు అధికారులు వెల్లడించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం గర్జనపల్లి ఉన్నత పాఠశాలలో పూర్తిస్థాయి బోధన సిబ్బందిని నియమించాలని తల్లిదండ్రులు కోరారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన పేరెంట్ టీచర్ సమావేశానికి హాజరైన తల్లిదండ్రులు ఉపాధ్యాయుల కొరత విషయంలో ఒకంత అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతేడాది నుంచి పాఠశాలలో గణిత, ఆంగ్ల, భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు లేరన్నారు. ఈ కారణంతో చాలామంది విద్యార్థులు ఇతర పాఠశాలల్లో చేరారని తెలిపారు. తమ పిల్లల్ని దూర ప్రాంతంలో చదివించడం ఇష్టం లేదని, వెంటనే పాఠశాలలో గణిత, ఆంగ్ల ఉపాధ్యాయులను నియమించాలని డిమాండ్ చేశారు. రెగ్యులర్ టీచర్లు దసరాలోగా వస్తారని ఉపాధ్యాయులు సర్ది చెప్పినప్పటికీ తల్లిదండ్రులు సంతృప్తి చెందలేదు. విద్యార్థులు నష్టపోకుండా తాత్కాలిక సర్దుబాటు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయులు ప్రేమ్ సాగర్, ఉమారాణి, మంజులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. మాకు మాత్రం సార్లు కావాలి.
కానీ మాత్రం పిల్లలు మాకు పిల్లలు తక్కువ అవుతారు, సార్లు తక్కువ అవుతారు. సారు లేకనే పిల్లలు తక్కువ అవుతారు. ఏమున్నాయమంటారు తల్లిదండ్రులు, ఆడ సారు లేరు, మా పిల్లలకు చదువు ఎట్లా వస్తుంది, ఎవరు చెప్తారు అని అంటారు. అట్లా మాకు ఇంకా 3 సార్లు కానీ 4 సార్లు పంపిస్తేనే మాకు సెంతు పెరుగుతుంది, హై స్కూల్ పెద్దగా అయిపోతుంది. గట్లా ఉన్న సార్లు ఎంతగానో చెప్తారు, 2 సార్లు 3 సార్లు వాళ్ళు అన్ని మంచిగా ఉంటాయి. మాకు ఎంతమంది అవసరం సార్లు అంతమంది పంపిస్తే సరిపోతుంది. ఇంకా 4 సార్ల 3 సార్ల ఇంకా 5 సార్ల ఇలా వస్తే మాకు పిల్లలు చేయనక్కరు. ఇక్కడ అంత మోడల్ స్కూల్ పోతుంది, అక్కడ గదే తిండి కూడా అదే, అక్కడ గదే ఇక్కడ గదే. వీధి కుక్కల బారి నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ వేములవాడ మున్సిపల్ కమిషనర్ అన్వేష్కు సిపిఐ ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కార్యవర్గ సభ్యులు కడారి రాములు మాట్లాడుతూ వీధి కుక్కల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుందని, ఇప్పటికే ఈ కుక్కల దాడిలో ఎంతోమంది గాయాల బారిన పడ్డారన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కుక్కల బెడద నివారించాలని కోరారు. వర్షాకాలం దృష్ట్యా అన్ని వార్డుల్లో దోమల నివారణ చర్యలు చేపట్టాలని కోరారు. పలు వార్డులలో వీధి కుక్కలు ఎక్కడ చూసినా కూడా ఇలా ప్రజల మీదకి కాస్తా ఉన్నాయి. అదేవిధంగా ఎక్కడైనా కూడా ఏదన్నా ఇలా గొర్రెలు కానీ మేకలు కానీ ఎగురునా కూడా పడతా ఉన్నాయి. గతంలో కూడా మేము గత సంవత్సరం కింద కూడా లెటర్ పెట్టడం జరిగింది. ప్రధానంగా కుక్కలను అనేది వీధి కుక్కలను వెంటనే తొలగించి ఇలా ప్రజలకు ఇబ్బందులు జరగకుండా చూడాలనేది కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇలా వానలు పడతా ఉన్నాయి, వర్షాకాలం ఉన్నది, సీజనల్ వ్యాధులు ఇలా ప్రజలకు జరుగుతాయని చెప్పడం జరుగుతూ ఉంది. ప్రధానంగా చూస్తే బోరెలలో నీళ్లుంటే పారవేయడం జరుగుతూ ఉంది. కానీ ఊళ్ళో చూస్తే ఎక్కడ చూసినా కూడా ఊరు చుట్టూ ఇలా చెత్త గడ్డి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో త్రిటిలో పెను ప్రమాదం తప్పింది. ఓ కుటుంబం కరీంనగర్ నుండి పెద్దపల్లి వైపు వెళ్తుండగా సుల్తానాబాద్ స్వప్న కాలనీ బోర్డు వద్ద అదుపు తప్పి కల్వర్టులోకి కారు దూసుకెళ్లింది. కారులో 4 కుటుంబ సభ్యులతో పాటు 4 నెలల పసిపాప కూడా ఉన్నది. ఈ ప్రమాదంలో ఎవరికి ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. స్థానికులు క్రేన్ సాయంతో కారును బయటకు తీశారు. ఆర్టీసీ బస్సుల్లో రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులందరికీ ఉచిత బస్సు రవాణా సౌకర్యం కల్పించాలని టీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షులు పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు బుర్రా సంపత్ కుమార్ మంత్రి పొన్నం ప్రభాకర్ను కోరారు. నిన్న పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపురం మండల కేంద్రంలో పర్యటించిన మంత్రి పొన్నం ప్రభాకర్కు ఆయన వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం డిస్ట్రిక్ట్ అక్రిడిటేషన్ కలిగిన జర్నలిస్టులకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని రకాల సర్వీసులో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాల ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు బాలె శివప్రసాద్, చంద్రమౌళి, రావి కోటేశ్వర్లు, ఆర్ మృత్యుంజయం, గడ్ల శ్రీనివాస్, అనంతరెడ్డి పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని అంగన్వాడీలో అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా టీచర్లు మాట్లాడుతూ పాఠశాలలో కొత్త పాఠ్య ప్రణాళిక రూపొందించామని, చిన్నారులకు నాణ్యమైన చదువుతో పాటు ఆటలు పాటలు కథలు చెబుతామని తెలిపారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా అంగన్వాడీల్లో బోధిస్తామన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి తల్లిదండ్రులకు మంచి పేరును తీసుకురావాలని కాల్వ శ్రీరాంపూర్ ఎస్ఐ ఓంకార్ యాదవ్ అన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని క్రిసెంట్ ఉన్నత పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్ను సీఈఓ సయ్యద్ తహబిలాల్తో కలిసి ఎస్ఐ ప్రారంభించారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ గంటల తరబడి స్మార్ట్ ఫోన్ వినియోగిస్తూ సమయం వృధా చేయొద్దని సూచించారు. ఏదైనా సమస్యలు ఎదురైతే డైల్ 100కి ఫిర్యాదు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో
ప్రిన్సిపాల్ సయ్యద్ నసీర్, ఎండి జాఫర్, ఉపాధ్యాయులు రాజవీర్, షరీఫ్ అలీ, నాజిం, కృష్ణ, పద్మజ, ఫర్జానాతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. ఆమెకు వచ్చేదాకా ఆమె నేర్చుకోవాలి, ఇవి నేర్చుకోవాలి, అంతే. ఇక వేరేది ఏమైనా ఉందా? వేరేది ఏం లేదు. ఆమె కొడుతుందా, తిడుతుందా, కట్టులాడుతుందా, ఇంకేం చేస్తుందా రమాదేవి టీచర్ ఆమెకు నేను మీకు వచ్చేదాకా నేర్పిస్తా. అది మళ్ళీ సాయంత్రం 4 అవుతుందో 5 అవుతుందో 7 అవుతుందో. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని పలు హోటళ్లలో లేబర్ ఆఫీసర్ చక్రధర్ తనిఖీ చేశారు. స్థానికంగా ఉన్న ఓ హోటల్లో 17 ఏళ్ల బాలుడు పనిచేయడం పట్ల లేబర్ ఆఫీసర్ యజమానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బడీడు పిల్లలను పనిలో పెట్టుకుంటే చర్యలు తప్పవని యజమానిని హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నెల 31 వరకు మరో విడత ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. వీధి బాలలను సంరక్షించడంతో పాటు చిన్నారులతో పని చేయించే వారిపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ఎస్ఐ, శిశు సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్. This news sponsored by Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, we have been successfully providing quality technical education for 27 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP.